జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠకు నెలకొంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కిస్తామని ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. అందుకోసం 42 టేబుళ్లను సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లనే వినియోగిస్తున్నప్పటికీ ఇది ఉప ఎన్నిక కావడం, సిబ్బంది అందుబాటులో ఉండడంతో లెక్కింపును వేగంగా పూర్తి చేసేందుకు ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి, ఆయన ఏజెంట్ కు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించనుంది. 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీస్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఉదయం 8:45 తొలి రౌండ్ ఫలితం వెలువడుతోంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా పూర్తి ఫలితం తేలిపోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠకు నెలకొంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కిస్తామని ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఇందుకోసం 42 టేబుళ్లను సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లనే వినియోగిస్తున్నప్పటికీ ఇది ఉప ఎన్నిక కావడం, సిబ్బంది అందుబాటులో ఉండటంతో లెక్కింపును వేగంగా పూర్తి చేసేందుకు ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి, ఆయన ఏజెంట్ కు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని అన్నారు. లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం కానుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు చెప్పండి. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే రేపు అంటే ఈ నెల 14న ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారనే ఇటు ఎన్నికల అధికారి అయినటువంటి ఆర్వి కర్ణన్ అయితే ఇప్పటికీ తెలపడం జరిగింది. ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎన్నికల ఏర్పాట్లు, అదే ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్ల పైన ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ పోలింగ్ తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి, ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఎలా సాగుతుందనే విషయాలు ఆయన కొన్ని వెల్లడించారు. అయితే ఈ కౌంటింగ్ విధుల్లో ఇప్పటి వరకు అనేక మంది ఎక్కువ సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పేసి కూడా ఆర్వి కర్ణన్ తెలపడం జరిగింది. దాదాపు 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో అయితే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక అనుమతి తీసుకోండి. ఇప్పటి వరకు అయితే సాధారణంగా 14 టేబుల్స్ మాత్రం ఇలా ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఉప ఎన్నిక కాబట్టి మిగిలిన అంటే అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరిగేటప్పుడైతే సిబ్బంది కొరత ఉంటుంది మనకి ముఖ్యంగా. సో అయితే ఇక్కడ సిబ్బందిని ఎక్కువనే రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అంటే సిబ్బందిని ఎక్కువ మందిని పెట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుపుతున్నారు. మరోవైపు టేబుల్స్ కూడా ఎక్కువ టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. సాధారణంగా అయితే 14 టేబుల్స్ మాత్రమే ఏర్పాటు చేసి ఇలా ఎన్నికల కౌంటింగ్ అనేది జరుపుతుంటారు. సో ఇక్కడ మాత్రము పర్మిషన్ తీసుకొని దీనికి స్పెషల్ గా ప్రత్యేకంగా అనుమతి తీసుకొని 42 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది అని చెప్పేసి ఆర్వి కర్ణన్ ఇప్పటికే చెప్పారు. అయితే ఇటు కౌంటింగ్ నేపథ్యంలో ఇటు అక్కడ ఏదైతే కౌంటింగ్ జరిగే స్టేడియం ఉందో ఆ స్టేడియం దగ్గర ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను అయితే కట్టుదిట్టం చేసినట్టు కూడా ఎన్నికల అధికారి అయినటువంటి కర్ణన్ చెప్పడం జరిగింది. అయితే కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో అక్కడ ముఖ్యంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అక్కడ అని చెప్పేసి కూడా ఆర్వి కర్ణన్ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఎన్నికల విధులకి ప్రత్యేక బలగాలను కూడా దింపుతున్నారు. ఎందుకంటే కౌంటింగ్ ఏదైతే పోలింగ్ అప్పుడు మనం చూసాం 11వ తారీఖు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ లో అనేక డివిజన్లలో అనేకమైనటువంటి కొన్ని చెదురుముదురు ఘటనలు అయితే జరగడం జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, అలాగే రిగ్గింగ్ కు పాల్పడ్డారని కొన్ని ఆరోపణల నేపథ్యంలో కొన్ని గొడవలు, ఘర్షణలు కూడా మనం చూసాం.
సో ఇటు కౌంటింగ్ స్టేడియం దగ్గర ఏదైతే కౌంటింగ్ బూత్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే 144 సెక్షన్ అమలు చేశారు. అలాగే ప్రత్యేక బలగాల్ని కూడా అక్కడ విధుల్లోకి తీసుకొని గుంపులుగా కూడా ఉండకుండా ఇప్పటికే యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ముందు రోజునే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రక్రియ అనేది సులభతరంగా అలాగే మంచిగా జరిగే విధంగా అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. సో రేపు మధ్యాహ్నం ఏదైతే 14వ తారీఖు మధ్యాహ్నం లోపు అంటే ఎక్కువ టేబుల్ ఏర్పాటు చేయడము 10 రౌండ్లలోనే ఈ ఎన్నికల కౌంటింగ్ పూర్తవుతుంది కాబట్టి మొత్తం మధ్యాహ్నానికే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే ఫలితాలు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో మరికొన్ని గంటల్లోనే ఎవరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు, విజయాన్ని ఎవరిని వరిస్తుంది అనే విషయాలు మాత్రం మరికొన్ని గంటల్లోనే మనకి తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అలాగే నేతలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎవరికి వాళ్ళు తమదే విజయం అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రము కొన్ని బీఆర్ఎస్ కి అనుగుణంగా కొన్నేమో కాంగ్రెస్ కి అనుగుణంగా అయితే ఎగ్జిట్ పోల్స్ అక్కడైతే ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి సర్వేలో వెల్లడైనట్టు కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఫైనల్ గా వచ్చిన రిజల్టే ఇక్కడ ఫైనల్ వచ్చిన రిజల్ట్ ను బట్టే ఇక్కడ ఈ విజయం ఎవరిని వరిస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి సో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వెయిట్ చేయవలసిందే. రేపు మధ్యాహ్నం వరకు అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరిని విజయం వరిస్తుంది, ఎవరు ఎమ్మెల్యేగా నిలబడతారు, ఎమ్మెల్యేగా గెలుస్తారు అని చెప్పేసి మరికొన్ని గంటల్లో మనకి ఫలితంలో తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిన్నబాబు.